ఇవాళ సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన మీటింగ్, తన పొలిటికల్ కెరీర్కి ఎంతో ఉపయోగపడే మీటింగ్ పట్టబోతున్నారు. అదే వారాహి డిక్లరేషన్ మీటింగ్. తెలుసు మనందరికీ, తిరుమలకి నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళారు. వాళ్ళ కూతురు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ తీసుకుని రూల్స్ ప్రకారం నడుచుకొని దర్శనం చేసుకున్నారు. అయితే గతంలో జగన్ ఏమన్నారు, తిరుమలకు వెళ్ళడానికి డిక్లరేషన్ ఎందుకు, ఇదేనా హిందూయిజం అని చెప్పి జగన్ ఒక కామెంట్ చేశారు. సో దానికి పవన్ కళ్యాణ్ ఇలా చేతలతో సమాధానం చెప్పారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. పవన్ కళ్యాణ్కి ఈ డిక్లరేషన్ తర్వాత తన కూతురు విషయంలో చేసిన పనికి, ఆ నిర్ణయానికి చాలా మంచి స్పందన వస్తుంది సోషల్ మీడియాలో. అండ్ ఇవాళ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, తెలుసు మనందరికీ సనాతన ధర్మం రక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా త్వరితగత నిర్ణయాలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే, చాలామంది సూడో సెక్యులరిస్టులు ఉన్నారు, సెక్యులరిజం ముసుగులో చాలామంది హిందూయిజంపై దాడి చేస్తున్నారు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ పసిగట్టి, ఎస్ ఖచ్చితంగా మన సనాతన ధర్మాన్ని, మన హిందూ కల్చర్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొని ఆయన ఇలా దీక్షలు, సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడాలి అని చెప్పి చాలామంది, ఒక హ్యూజ్ సెట్ ఆఫ్ హిందూ ఓటర్స్ అయితే నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది ఈ విషయంపై. నేను మొన్న ఒక వీడియో చేశాను, ఆ వీడియో కింద కూడా చాలామంది కామెంట్స్ రూపంలో పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నాం, పవన్ కళ్యాణ్ మీ వెంట మేము ఉన్నామని చెప్పి, సనాతన ధర్మాన్ని ఎవరైతే రక్షించాలని కోరుకుంటున్నారో, హిందూ ధర్మాన్ని ఎవరైతే ప్రస్తుతం హిందూ ధర్మం ఒక అటాక్లో ఉంది, హిందూ ధర్మం ఖచ్చితంగా ఒక నాయకుడు అవసరం అని చెప్పి ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడుతున్నారు. మనకు తెలుసు, నార్త్ ఇండియాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలానే హిందూయిజం ఎజెండాతో ఎంత పవర్ఫుల్ లీడర్గా దిగారు. అక్కడ హిందువులందరూ కూడా గుండె మీద చేసుకుని ఉంటున్నారంటే ఖచ్చితంగా అది యోగి ఆదిత్యనాథ్ వల్లే. సో సౌత్ ఇండియాలో అలాంటి లీడర్ కరువు అయ్యారు. మనకు తెలుసు, పక్క రాష్ట్రం వాళ్ళు ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే, సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా నిర్మూలించాలి, సనాతన ధర్మం డెంగ్యూ లాంటిది, మలేరియా లాంటిది, దాన్ని పాలద్రోలాలి అని చెప్పి మాట్లాడుతున్న ప్రస్తుత సమయంలో సౌత్ ఇండియాలో హిందూయిజంని రక్షించడానికి, సూడో సెక్యులరిస్టుల ఆట కట్టడి చేయడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక లీడర్ ఎమర్జ్ అవ్వాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. సో అందుకనే పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మం రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఉన్నారో ఆ విషయంలో ఖచ్చితంగా ఆయన ముందడుగు వేసి విజయం సాధించాలని చెప్పి ప్రతి ఒక్క హిందూ ఓటర్ కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, వేరే రిలీజియస్ బిలీవ్స్ని ఎక్కడా కూడా ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, కేవలం హిందూ కల్చర్ని, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే, హిందూ యొక్క కల్చర్ని రక్షించడం కోసమే ఈ యాత్ర. వేరే యొక్క రిలీజియస్ బిలీఫ్స్, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క బిలీఫ్స్కి ఎక్కడా కూడా ఆటంకం కలిగించే విధంగా ఈ యొక్క యాత్ర మీటింగ్ కొనసాగదు. కేవలం సనాతన ధర్మాన్ని రక్షించడం కోసమే పవన్ కళ్యాణ్ ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. దానికోసమే ఇవాళ మీటింగ్ యొక్క ఉద్దేశం. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పీచ్ ఇవాళ డెలివర్ చేస్తారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు.